నమస్తే. ట్రూ అప్పా? ట్రూ డౌనా? అంటే నిజం పైకెళ్ళిందా? నిజాన్ని తగ్గించేసారా? ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. అది మనం పవర్ సెక్టర్‌కి సంబంధించి వాడుతుంటాం. ట్రూ అప్, ట్రూ డౌన్ అని. 923,00,00,000 జనాలకి వెనక్కి చెల్లించండని ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలేసి చెప్పింది. ఎక్కువ వసూలు చేశారు మీరు ట్రూ అప్ చార్జెస్ పేరుతో. సరే, అన్నింటికి అయిన దానికి కాని దానికి జగన్మోహన్ రెడ్డి మీద ఒక బకెట్ బురదేస్తే చాలు అని చెప్పేసి ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు దీనికి సంబంధించి గవర్నమెంట్ జస్టిఫికేషన్ ఎలా ఉంది? వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము ట్రూ డౌన్ చేసాం దసరా కానుక అని. ట్రూ డౌన్ మీరు చేయలా. ఏపీఆర్సీ చెప్పింది చేయమని. ఈ 923,00,00,000 వెనక్కి ఇచ్చేయండి అని. ఇది మీరు వచ్చేప్పుడు ఇచ్చిన హామీ ఏంటి? కరెంట్ ఛార్జీలు పెంచమని. వినియోగదారుడి మీద ఎందుకు పెంచారు? ఈ లెక్కలన్నీ కలిసి గట్టిగా అడిగి కడిగేసింది. ఎవరు? ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. ఏం చెప్పింది ఎగ్జాక్ట్‌గా? ఎడాపెడా మీరు బాధేశారు. వినియోగదారుల నుంచి అక్కర్లేకుండా కూడా వసూలు చేశారు. 1000 కోట్లు వెనక్కి తిరిగి అంటే 1000 కూడా కాదు 923.55 కోట్లు వెనక్కి ఇవ్వాలని చెప్పేసి చెప్పారు. నవంబర్ బిల్లు నుంచి 12 వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సిందే ఏపీఆర్సీ చెప్పింది. ఎంతైతే ఒక్కొక్క వినియోగదారు నుంచి మీరు వసూలు చేశారో అంతా వెనక్కి ఇచ్చేయాలి. ఎప్పటి నుంచి? నవంబర్ నుంచి. ఎన్ని వాయిదాలు? 12 వాయిదాలు. సరే, ఇంతకీ ఏంటంటే ప్రభుత్వం వారు, ఏలిన వారు, సర్కారు వారు ఏం చెప్తున్నారంటే ఏదో మీకు దయతలు చేసి పండగ కానుక ఇచ్చేస్తున్నాం, వెనక్కి ఇచ్చేస్తున్నాం అని చెప్పుకోవటానికి ఇబ్బంది అనిపించట్లా ప్రభుత్వానికి? ఎలా చెప్తుంది ఏపీఆర్సీ చెప్పిన తర్వాత? సరే, 2024, 25 వసూలు చేసిందంతా వెనక్కి తిరిగి ఇచ్చేయాలి అని చెప్పేసి వినియోగదారుల డిమాండ్. ఇప్పటిదాకా ఎంత? 19,000 కోట్ల విద్యుత్ ఛార్జీలతోటి బాధుడట ఇప్పటిదాకా. సరే, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగిందో చూద్దాం. ఎందుకంటే ఆ వాస్తవాలు చెప్పాలిగా. మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు, చౌకగా కొనుగోళ్లు, ఇంధన పొదుపు, చౌకగా యూనిట్ ₹2 గగ్గోలు పెట్టేశారు అప్పుడు. దానివల్ల 2019, 24 మధ్య డిస్కమ్ల నిర్వహణ ఖర్చులు బాగా తగ్గాయి భారీగా. దీంతో 5 ఏళ్లలో మొత్తం వారి పరిపాలనా కాలంలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలం 5 ఏళ్లలో ₹4,434 కోట్ల మిగిల్చినట్టు ఏపీఆర్సీ అధికారికంగా వెల్లడించింది. ఇదేం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవాలా, వాళ్ళ మీడియా చెప్పుకోవాలా. డిస్కమ్లు ఖర్చులు తగ్గించుకొని మిగిలిన డబ్బుల్ని ట్రూ డౌన్ చేశాయి. ఈ ట్రూ డౌన్ చేసిన విషయం ఆ ప్రభుత్వం చెప్పుకోలేకపోయింది. ఇది ఏపీఆర్సీ ఇప్పుడు ట్రూ డౌన్ చేస్తే ఇది మాకంతమని ఈ ప్రభుత్వం చెప్పుకుంటుంది. అంటే వేరియేషన్ని స్పష్టంగా జనం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారేమో తక్కువ ధరకి కరెంటు కొని మిగిలిస్తే 2019, 20 నుంచి 2023, 24 వరకు ఏపీ ఈస్టర్న్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ ఈడీసీ అంటాం, 1974 కోట్లు. అలాగే ఏపీ సెంట్రల్ పవర్ కార్పొరేషన్ డిస్కమ్, అది 2020, 21 నుంచి 2023, 24 వరకు 1,400 కోట్ల మేరకు ఖర్చులు మిగిల్చాయి. మొత్తం ఎంత అయింది? 3,374.75 కోట్లు ట్రూ డౌన్ చేశాయి. ఈ డబ్బుల్ని ఏం చేశారు? 2024, 25 వార్షిక ఆదాయ వ్యయ నివేదిక అంటారు, ఏఆర్ఆర్ అంటారు, యాన్యువల్ నివేదిక వార్షికంగా ఇచ్చే. దీంట్లో డిస్కమ్లు సర్దుబాటు చేస్తాయి. అంటే వాటిని రెవెన్యూ గ్యాప్ భర్తీ చేసుకోవడానికి వినియోగించుకున్నాయి. ఈ విషయం చెప్పాలిగా. ఇదే ఫైండ్ అవుట్ చేసింది ఏపీఆర్సీ. మీరు సర్దుబాటు చేసుకున్నారు, వాళ్ళ బకాయిలు తగ్గించుకున్నారు, మరి జనం మీద మోపింది, జనం మీద మోపుతుంది, దాని మీదే ఏపీఆర్సీ మాట్లాడింది. సరే, అంతకుముందు ప్రభుత్వంలో డిస్కమ్లు ట్రాన్స్కో విద్యుత్ లైన్లు వినియోగించుకోవడంలో 1,159 అంటే ఇంచుమించు 1,160 కోట్ల రూపాయలు మిగిల్చాయి. విద్యుత్ ప్రసార వ్యవస్థ వినియోగానికి అంటే ట్రాన్స్మిషన్ కోసం ఏపీఆర్సీ అనుమతించిన టారిఫ్ కంటే తక్కువగా డిస్కమ్లు వినియోగించాయి. సో దిస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ టేకన్ ప్లేస్ ఇన్ ద పవర్ సెక్టర్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టైంలో. ఇది ఏపీ ఈపీడీసీఎల్ అంటే ఈస్టర్న్ పవర్ డిస్కంలో 383 కోట్ల రూపాయలు, సెంట్రల్ పవర్ డిస్కంలో 428 కోట్లు, అలాగే ఏపీ ఎస్పీడీసీఎల్లో, అలాగే ఏపీ సిపిడిసిఎల్ దీంట్లో 247 కోట్లు. ఇవన్నీ కూడా ఏఆర్ఆర్లో సర్దుబాటు చేసింది ఈ ప్రభుత్వం. ఇలా గత ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్ర ప్రజలపై 4,434 కోట్ల మేరకు ట్రూ అప్ భారం తగ్గింది.
ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చెబుతోంది? అదే కదా ఏపీఆర్సీ మాట్లాడింది గట్టిగా. ఎలా వసూలు చేసేస్తారు? జనాల నుంచి వసూలు చేసింది మర్యాదగా వెనక్కి ఇచ్చేసేయండి అని చెప్పేసి. దాన్ని మేము ఉదారంగా దసరా కానుక అన్నాం. కిట్టని వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారని చెప్పి ప్రభుత్వం అంటుంది. ఏపీఆర్సీ చెప్పింది, మీ సంస్థే చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారి జేబు సంస్థలు అక్కడేం చెప్పలేదే. మీ సంస్థే చెప్పింది, ప్రభుత్వ సంస్థ చెప్పింది. సరే, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చెప్పిన దానికి అనుగుణంగా మరి తగ్గిస్తారా లేదా? ఇప్పుడు అది. అంటే ఇలా వరుసగా ఒక్కొక్క అంశానికి సంబంధించి అంతకుముందు ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిపోయింది. అక్రమంగా మద్యం పారించేశారు. ఆ డబ్బులు గోల్డ్ బిస్కెట్ రూపంలో విదేశాలకు వెళ్ళిపోయినాయి. అవే మళ్ళీ ఎన్నికల ఖర్చు కోసం వెనక్కి వచ్చినాయి. ఇది కాక సౌత్ ఆఫ్రికాలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇక రకరకాల బస్తాలు ఎక్కడో దాచేశారు. మరి ఆ దాచేసిన వాటి చేస్తే మరి ఇలాంటివన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయి? నిన్నటికి నిన్న ఏముంది? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022-23 సంవత్సరంలో కల్తీ మద్యం కారణంగా దేశవ్యాప్తంగా 522 మంది ఎంతో చనిపోతే అందులో జార్ఖండ్ అత్యధికం, 157 ఎంతో కేసు. తర్వాత బీహార్ అండ్ కర్ణాటక ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 00000 ఒక్క కేసు లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో కల్తీ మద్యం ఏరులై పారి లివర్లు చెడిపోయి, కిడ్నీలు పోయి, కంటి చూపు కోల్పోయి, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొని కొన్ని వేల మంది ఇబ్బంది పడ్డారు. అలాగే కొన్ని లక్షల మందికి ఇలాంటి రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తాయి, కొంతమంది చనిపోయారు అని ప్రచారం చేశారు కదా. ఏమైంది మరి? ఎన్సీఆర్బీ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెబితే నడుచుకునే సంస్థ కాదు. పోనీ ఆయన చెప్పినా నడుచుకోవడానికి ఆయన ఏం అధికారంలో లేరు. ఆయన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కాబట్టి ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే మీరు చూస్తున్నారు కాబట్టి ఒక పులివెందుల ఎమ్మెల్యే గారు చెబితే ఎన్సీఆర్బీ ఆ రిపోర్ట్స్ ఇవ్వదు. ఎన్సీఆర్బీ ఒక సైంటిఫిక్గా స్ట్రాటజీగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చుకుంటూ పోతారు. సో ఇటు పవర్ ఛార్జెస్ విషయంలోనూ అదే, అటు లిక్కర్ కారణంగా జరిగిన మరణాల విషయంలోనూ తప్పుడు ప్రచారం జరిగింది. ఇవన్నీ మాట్లాడరు. గుంటూరు జిల్లాలో జరిగిన డయేరియా మరణాల గురించి మాట్లాడరు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కారణంగా జరగబోతున్న నష్టం, పేద మధ్యతరగతి విస్మృత విసర్జిత వర్గాలకు జరగబోయే నష్టం గురించి మాట్లాడరు. అలాగే యూరియా కొరత గురించి మాట్లాడరు. మిర్చి రైతుల ఆత్మహత్యలు, పల్నాడులో చోటు చేసుకున్న ఆత్మహత్యల గురించి మాట్లాడరు. ఉల్లి అలాగే టమోటా రైతుల కన్నీళ్ళ గురించి మాట్లాడరు. మనం ఏం మాట్లాడతాం? డాక్టర్ కామినేని శ్రీనివాస్ చేత ఏదో ఒకటి అనిపించేసి జగన్మోహన్ రెడ్డి మీద 2-3 బకెట్లు బురదేయించేసిన తర్వాత హఠాత్తుగా బాలకృష్ణ గారు లేచేసి ఆయన తీవ్రంగా మనస్తాపానికి గురైన అంశాన్ని ప్రస్తావించు జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యంతరకరమైన భాషలో, అది మాట వాడలేము ఇక్కడ, వాళ్ళు వాడగలరేమో కానీ అసలు సభలో అలాంటి మాటలు మాట్లాడటానికి ప్రోటోకాల్స్ అంగీకరించాం. అంటే బయట మాట్లాడొచ్చని కాదు, అది నైతికతకు సంబంధించిన అంశం. మాట్లాడతాం, దాని మీద చర్చ పెడతాం, తర్వాత ఏమో మనమే వెళ్తాం, మనమే వెళ్ళి పరామర్శిస్తాం వైరల్ ఫీవర్తో బాధపడుతున్న వారిని. అక్కడి నుంచి మెగాస్టార్తో మనమే ఫోన్లో మాట్లాడతాం. ఇదంతా జనం గమనిస్తున్నారు. ఓవరాల్గా జరుగుతున్నది ఏంటంటే జనం గమనిస్తున్నారు ఇదంతా. సరే, ఇప్పుడు ఇదేంటంటే ఇలాగే వాస్తవాలు ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఎలా పిలిపించి సాదరంగా ఆహ్వానించి చిరంజీవి గారే చెప్పుకొచ్చారు. తర్వాత 10 మంది స్టార్స్ తోటి, ప్రొడ్యూసర్ తోటి మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడారు వారే చెప్పుకొచ్చారు. రాజమౌళి అన్న, లేకపోతే చిరంజీవి అన్న, ఇలా ఇంత సాధారణంగా జరిగిన వ్యవహారాన్ని చివరికి ఇప్పుడు ఆ వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. వచ్చి అసలు ఏం జరిగిందని రేపు మాపో చిరంజీవి గారితో భేటీ అయ్యి జరిగింది ఏదో జరిగిపోయింది, ఏం మనసులో పెట్టుకోకుండా అని చెప్పే పరిస్థితి. సో ఓవరాల్గా ఇదండి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితి.